హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ తల్లికి వందనం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తల్లికి వందనం పథకంలో భాగంగా విడుదల చేసే 15,000 రూపాయల్లో తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయలు జమ చేసి మిగిలిన 2,000 రూపాయల పాఠశాల మెయింటెనెన్స్ గ్రాంట్ కోసం కలెక్టర్ ఆధ్వర్యంలో జమ చేస్తుంది. తల్లికి వందనం పథకాన్ని 67 లక్షల మందికి వర్తింపజేస్తున్నామని, ఇందుకోసం 10,091 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, ఇందులో 1,346 కోట్ల రూపాయలు పాఠశాలల అభివృద్ధికి వెళ్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గతంలో అమ్మఒడికి ఉన్న మార్గదర్శకాలే కొనసాగిస్తున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు దానికంటే మెరుగ్గా ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వారి తల్లుల అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం తల్లికి వందనం పథకానికి అర్హులైన వారి అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి. తల్లికి వందనం డబ్బులు క్రెడిట్ అయినట్టుగా మొబైల్ కు మెసేజ్లు కూడా వస్తున్నాయి. అయితే మీకు అర్హత ఉండి మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా అనేది మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే గ్రామ వార్డు సచివాలయాలను సందర్శించి జాబితాలో అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. అంతేకాకుండా వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా కూడా తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా తల్లికి వందనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే, ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పలు పౌర సేవలను అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పలు విద్యా సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. తాజాగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తల్లికి వందనం స్థితి తెలుసుకునేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం వాట్సాప్ లో మనమిత్ర నెంబర్ 9552300009 నెంబర్ కు హాయ్ అని మెసేజ్ చేయాలి. అందులో సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేసి డ్రాప్ డౌన్ నుంచి తల్లికి వందనం స్థితిని ఎంచుకోవాలి. ఆ తర్వాత అక్కడ సూచించిన విధంగా తల్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి నిర్ధారించండి మీద క్లిక్ చేయాలి. తద్వారా మీకు తల్లికి వందనం స్టేటస్ తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.